నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారిని పాలిటిక్స్ లో ఉండనీయకుండా జగన్ ముప్పతిప్పలు పెడుతున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల పురాణంతో ఆయన్ని ఎప్పుడు ఏదో ఒకటి దూషిస్తూ ఆయన నేను ఎందుకు వచ్చానో పాలిటిక్స్ కి అని అనుకునేలా చేస్తున్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇదేనండి, మీకు చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నా. బ్రాహ్మణుడు నల్ల మేకని యజ్ఞం కోసం తీసుకెళ్తుంటాడు. యజ్ఞం కోసం తీసుకెళ్తుంటే ఒకడు ప్రాణేస్తారన్నమాట. ప్రాణేసి ఏం చేస్తాడు, అయ్యా ఏమయ్యా శాస్త్రి గారు, ఏమిటి ఆ కుక్కను తీసుకెళ్తున్నారు ఏంటంటే, కుక్క అంటాడు, బాబు యజ్ఞం చేస్తున్నాను, మేక నల్ల మేకది, కేవలం ఏరుకోరి కొనుక్కొని తీసుకెళ్తున్నాను, మేక అంటారా? అయ్యో కుక్క కనిపిస్తుంటే మీరు మేక అంటారు ఏమిటి అన్నాడన్నమాట. ఏటి అసలు అలా మాట్లాడుతున్నారు, తాగి ఉన్నారేమో అనుకున్నాడు. రెండో వాడు కూడా చూశాడు, మా శాస్త్రి గారు ఏంటంటే కుక్కను తీసుకెళ్తున్నారు, అది చండాలం కదా అంటే, లేదయ్యే బాబు మేక, ఒక 100 రూపాయలు కొన్నాను అనేసరికి వాడు చెప్తాడు, ఇది మేక అండి, మీరు ఆలోచించుకోలేదు, మీకు ఎవడో మంచి టూపీ వేసాడు. మూడో వాడి దగ్గరికి వెళ్ళేసరికి మూడో వాడు కూడా గట్టిగా చెప్పాడు. ఇంకా వాడికి డౌట్ వచ్చి, ఒకవేళ నేను నా మతి స్థిమితం లేక నాకేమో ఆ సమయానికి మైండ్ చెడిపోయి మేక బదులుగా కుక్కనే కొన్నానేమో, ఇంకా ఇంటికి తీసుకెళ్తే చివట్లు వస్తాయి, ఎందుకు నేను ఇంత పండితుడిని కూడా అక్షరం లేనటువంటి ఒక అలగాజనం చేసే పని నేను చేశాను గనక ఈ కుక్కని మోసుకోలేంటి, తీసుకెళ్ళేంటి, ఇంత రొచ్చు అని చెప్పేసి ఆ తాడు వదిలేశాడు అన్నమాట. వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమా వాడు, సినిమాలే సరిగ్గా చేయలేడు, రాజకీయం ఏం చేస్తాడు అని ఒకరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఏం చేశాడు, సరే ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, 18 సీట్లు గెలుచుకున్నాడు. గెలుచుకొని ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీని అమ్మేశాడు. దగ్గరుండి డబ్బులు లెక్క పెట్టుకొని చూసినట్టుగా చెప్తారన్నమాట. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి అమ్మేశాడని, ఎన్ని కోట్లకు అమ్మేశాడో కూడా చెప్తారు ఈ ప్రబుద్ధులు. అయిపోయింది. తర్వాత ఇలాగా పవన్ కళ్యాణ్ తాలూకు ఆ బ్రెయిన్ మీద, ఆ మైండ్ మీద ఎలాంటి దెబ్బలు పడరు అలాంటి దెబ్బలు వేస్తున్నారండి. ముఖ్యంగా పర్సనల్ విషయాలకి ఎవరు వెళ్ళకూడదు. 4 గోళ్ల మధ్య ఒక ప్రైవసీ ఉన్నటువంటి ఆ సృష్టి కార్యక్రమాన్ని మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎంతమంది పిల్లలు ఉంటే ఆయన పర్సనల్ వ్యక్తిగతమైన విషయం అది. పవన్ కళ్యాణ్ బాగా ఏలుకుంటున్నాడా, ఏలుకోవటం లేదా, కాపురం చేస్తున్నాడా, కాపురం చేయటం లేదా అన్నది అతని వ్యక్తిగతమైన విషయం అన్నమాట. ఎవరు దాని గురించి మాట్లాడినా ఎంతటి శిక్ష అయినా వేయొచ్చు. అది ఎలాంటి శిక్ష మనం ఎందుకు నోరిప్పి చెప్పాలి, కానీ ఎంతటి శిక్ష అయినా వేయొచ్చు. విడాకులు తీసుకున్న వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఎక్కువ. ఏం బాధ అండి అంటే, పెళ్ళాలంటాడు, మహిళలు పెళ్ళాలంటాడు, అది ఏమైంది, మొదటి అమ్మాయికి అభిప్రాయ భేదాలు వచ్చాయి, రెండో రేణు దేశాయి షీ మోర్ దెన్ ఎ వైఫ్, రేణు దేశాయి అసలు ప్రపంచంలో ఆ తాలూకు ఆవిడ తాలూకు అనుభవాలు చూసినట్టయితే మరికొంత చైతన్యవంతం అవుతారు. పెళ్లి విడాకులు అయిపోగానే అసలు తండ్రి పేరునే మరిపించేస్తారండి. అరే వాళ్ళకి మనకి సంబంధం లేదు, అసలు ఆ జోలికి వెళ్ళొద్దు అంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొడుకుగా పెంచింది కిరణానంద్, పవన్ కళ్యాణ్ కూతురుగా పెంచింది ఆద్య అని. పవన్ కళ్యాణ్ అంటే ఆ కుటుంబంలో అందరికంటే ఎత్తు వరుణ్ తేజ్ కంటే ఎత్తు కిరణానంద్. చదువులో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, ఫైట్స్లో ఫస్ట్, యూనివర్సిటీలో ఫస్ట్, పియానో వాయించడంలో ఫస్ట్, ఎక్కడ వాటినాట్ ఎక్కడ చూసినప్పుడు కూడా ఎంతో అంత వైభవం. ఎవరైనా అంటే అక్కడ ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తిని అలాగే చేద్దాం ఉన్నా సరే, ఎక్సెప్ట్ తల్లి, ఒక తల్లి ప్రేమే అంత వాడిని చేస్తుంది, అంతే డబ్బులు ఇచ్చేద్దామంటే అవదు.
కానీ బాగా వెళ్ళారు. చదువు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్లో రేణు దేశాయ్ వెళ్ళింది, పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఆ ఫోటోలు తీయించుకున్నారు, పేరెంట్స్గా వాళ్ళు సైన్ చేశారు. మరి ఏదో అంటే ముగ్గురు పిల్లల్ని వదిలేశారు ఎందుకంటారు? దారు కలిసే ఉన్నారు కదా, భార్యాభర్తలుగా కాస్త దూరంగా ఉన్నారు కానీ స్నేహితుల్లా కలిసే ఉన్నారు కదా. వాళ్ళు మంచి లైఫ్ ఇచ్చారు కదా. ఆవిడ కానీ ఇతను కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ బిడ్డలను అన్యాయం చేసినట్టయితే రకరకాలుగా మాట్లాడతారు. అలా కాకుండాను చాలా మంచి మంచి మాటలు మాట్లాడింది ఆవిడ. నాకు ముగ్గురు పిల్లలు అనేసరికి ఆశ్చర్యపోయినారు. ఎవరు మీ ముగ్గురు పిల్లలు అంటే ఆద్య, కిరణ్, పవన్. అంటే ఇట్లాంటి భావాలతో ఉన్నతమైన భావాలతో ఉన్న వాళ్ళ మీద ఏదో బురద జల్లాలనుకుంటే మాత్రం వాళ్ళకే గబ్బులు ఇస్తుందండి. తిట్టడానికి ఏది లేనప్పుడు ఇలాంటివన్నీ ఎత్తుక్కొని అంటే మైండ్ గేమ్ ఆడి ఆయనకి ఏదో విధంగా డిస్కరేజ్ వచ్చి తొలగిపోవాలి. అంటే ఆ ఓట్ల ఉధృతి. పవన్ కళ్యాణ్ అంటే మహిళలు వెనక ఉన్నారు, పవన్ కళ్యాణ్ అంటే యూత్ వెనక ఉన్నారు. ఎంత లేదన్నప్పుడు కూడా 10 సీట్లు ఈజీగా తెచ్చుకుంటాడు. అవి ఆ వాటి మీద దెబ్బ తీయాలన్నమాట. పవన్ కళ్యాణ్ మీద దెబ్బ తీయాలి. అది వాళ్ళ మైండ్ గేమ్ మాట. ఇక్కడ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి మధ్యని ఏదో చికాకులు పెట్టి ఇద్దరు అంతర్గతంగా వారు పెట్టి ఇక్కడ దెబ్బతీయాలి. వాళ్ళిద్దరు స్నేహాన్ని దెబ్బతీయాలి. పొత్తులు లేకుండా చేయాలి. వాళ్ళు పోరాటం కూడా చేయకుండా చేయాలన్నమాట. సో ఒక విషపూరితమైన వాతావరణం లాగా తయారు చేయాలండి. దానికోసమే ప్లాన్ చేస్తున్నారన్నమాట. పవన్ కళ్యాణ్ రావటం చేరాడు. ఇంతకుముందు అయితే అలాగా, ఇప్పుడు అలా కాదు. కమాన్ చూద్దాం, దేనికైనా సిద్ధం, దిగిపోయాడు కదా, రంగంలో దిగిపోయాడు కదా. అయితే కొంతమంది ప్రశ్నలు వేస్తారు, ఈయనకి ఎవరు తోడున్నారు అంటే ఒక సమాధానం చిరంజీవి చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. వాడు నా తమ్ముడండి అన్నాడు. వాడు నా తమ్ముడండి, వాడిని నా తమ్ముడు అంటే ఊరుకుంటాను నేను. 1, 2 వాడు నా తమ్ముడు కాదు, నా కొడుకు. ఇప్పుడు ఒకవేళ నా భార్య సురేఖ అంటూ లేకపోయినట్టయితే నేను లేను, నా తమ్ముడు లేడు. మా ఇద్దరికి జీవితాన్ని ఇచ్చింది సురేఖ. అంతకంటే ఇంకా భరోసా ఎవరిస్తారండి? ఇకపోతే నాగబాబు గారు ఎప్పుడు కూడా ఆయనతోనే ఉంటాడు. ఎందుకంటే ఇటు చిరంజీవి గారితో ఉంటాడు, పవన్ కళ్యాణ్తో ఉంటాడు. వాళ్ళు కూడా అన్నయ్య అంటే అపురూపంగా చూసుకుంటారు. తర్వాత సాయి ధర్మతేజు ప్రాణాలైనా ఇచ్చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్కి ఏవి కూడా ఇబ్బంది కలగజేయడు. అలాగే రామ్ చరణ్ కూడా తండ్రి పిలుపుకైనా ఒక క్షణం ఆలస్యంగా స్పందిస్తాడు కానీ పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ప్రాణాలు పెట్టేస్తాడు. పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా వెనక నడుస్తుంది అంతే. అది మొత్తం అందరూ వెనక నడుస్తున్నారండి. అందువల్ల పవన్ కళ్యాణ్ ఏదో ఒంటరి పోరాటం చేస్తారు, అలిసిపోతారు అనవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడు, స్వచ్ఛమైన నాయకుడు, నీతి గల నాయకుడు. డెఫినెట్గా రేపటి నాయకుడు అవుతాడు ఆయన. ఒక సైన్యం ఉందంటారు ఆయన వెనకాల. ఉంది సైన్యం ఉందండి. ఆయన ఎవరికి నీళ్లు అంటే కనీసం వాటర్ బాటిల్స్ ఇవ్వటం లేదండి. ఎవరు వాటర్ బాటిల్స్ వాళ్ళు కొనుక్కొని, ఎవరు మజ్జిగ వాళ్ళు కొనుక్కొని, ఎవరు తిండి వాళ్ళు తింటున్నారండి. వచ్చి పవన్ కళ్యాణ్తో ఉంటున్నారు అన్నమాట. ఇది సరికొత్త రాజకీయం అండి. ఎందుకంటే అంతకుముందు చెప్పేవారు ఏం చెప్పారు? ఫుల్ బిర్యానీ, తర్వాత ఏమో మజ్జిగ ప్యాకెట్ ఏదో బిర్యానీ, తర్వాత ఏమో మందు చిన్న 90 ml ఏదో ఉంది కదా, ఆ 2 ఇచ్చేస్తే వాడు పండుగ చేసుకునేవాడు అన్నమాట. అసలు ఆ మీటింగ్లో ఏముందో అదంతా చూసేవారు కాదు. అలాగే బిర్యానీ దొరికింది, మందు దొరికింది, అయిపోయాక కావాల్సింది. వెళ్ళిపోయినప్పుడు పేమెంట్ 300, 500 అంతే కదా. అంటే పనికి ఆహార పథకం అన్నమాట. నిలబడినందుకు బిర్యానీ, మందు, డబ్బులు. అటువంటిది లేకుండా తనకి ఎంతమంది జనాభా వస్తున్నారంటే ఆయన మీద కేవలం గుడ్ విల్, మంచితనంతోనే వస్తున్నారు. అభిమానం సార్, అది అభిమానమేనండి. అయితే ఒకటి మాత్రం నిజం, బట్ గవర్నమెంట్ని ఫార్మ్ చేస్తాడా పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేము. కానీ
ఈ కష్టానికి మాత్రం ఫలితం ఉంటుంది. ఉంటుంది. కొంతమంది మాత్రం అసెంబ్లీలో అడుగు పెడతాడు, అసెంబ్లీలో ఎవరైనా అధికార పక్షంలో ఉంటే వాళ్ళని కడిగేస్తాడు. తన మార్క్ అంటూ చూపిస్తాడు. కడిగేస్తాడనమాట, నిప్పుతో కడిగేస్తాడనమాట. ఆ రోజు వస్తుందని భావిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.